చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ నాకు ఏది కావాలన్నా అడగగానే మమ్మీ డాడీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ దాటుకుని నేను వాళ్ళకి ఇచ్చే స్టేజ్కి వచ్చాను. Happy birthday to you. Happy birthday to you. హాయ్, ఎన్ని చాక్లెట్స్! Happy birthday to you. Thank you. Happy birthday to you. ఒసే ఫోన్ లాక్ అయిందే. అదేంటి? ఆగండి. ఒసే, నా డ్రెస్ బాగా పడేటట్టు తీయో. తీస్తా, వెళ్ళు. హ్యాపీ బర్త్డే దివ్య. థ్యాంక్ యూ. తెలుసా, మా మమ్మీ వాళ్ళు చెప్పినట్టే నేను బీటెక్లో జాయిన్ అయితే నాకు ల్యాప్టాప్ కొనిస్తా అన్నారు. ఇదిగో కొనిచ్చారు. ఇంకేంటి మరి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సరేదా, మనం నా బర్త్డే సెల్ఫీ దిగుదాం. రా. అమ్మా, త్వరగా రావే ప్లీజ్. నీ వల్ల నన్ను పీటీ సార్ డైలీ తిడుతున్నాడు స్కూల్లో. జిరడానికి 2 గంటలు తీసుకుంటావు నువ్వు. త్వరగా రా అమ్మా. అబ్బా వస్తున్నా, ఆగవే. అలానే అంటూ గంటలు చేస్తావు. డాడీ డాడీ, ఇవాళ ఈవినింగ్ వచ్చేటప్పుడు జామెట్రీ బాక్స్ తీసుకొని రావా, మర్చిపోకు. మళ్ళీ మా టీచర్ తిడుతుంది. తీసుకొస్తా గానీ నువ్వు బొద్దుగా స్కూల్కి వెళ్ళరా. అమ్మా దివ్య, టీచర్తో మాట్లాడను, రేపు నేను ట్యూషన్కి వెళ్ళాలంట. సరే నాన్న. ఇప్పటి నుంచి నా బతుకంతా స్కూల్లో ట్యూషన్ ఏమో. అమ్మా, ఈ జడలతో నాకు అవ్వట్లేదు, నేను హెయిర్ కట్ చేంజ్ చేస్తున్నా. అమ్మో, 2 జడలు ఉన్నప్పుడు అసలు జడ ఎందుకని ఓవర్ యాక్షన్ చేసా. డాడీ, నేను ఇంటర్ గర్ల్స్ కాలేజ్లోనే జాయిన్ అవుతా, లేకపోతే బాయ్స్ నన్ను చూసి నవ్వుతారు. సరే కానీ ఇంతకీ ఏ బ్రాంచ్ తీసుకుంటున్నావురా? సీసీ తీసుకుంటాను డాడీ, అదైతే ఈజీ ఉంటుందంట. సారీ నాన్న, జోక్ చేశానులే. ఎంపీసీఏ తీసుకుందాం అనుకుంటున్నా. నాన్న, నాకు యాప్రోన్ ఇంకా డ్రాఫ్టర్ కావాలి. సరే కానీ నీ 3-1 రిజల్ట్ ఏమని నాకేమి చెప్పలేదేంటి నువ్వు? అంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను నాన్న. నేను బాగానే రాశాను, కానీ బీటెక్ పేపర్ కరెక్షన్ గురించి తెలిసిందే కదా, ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. సప్లీలో పాస్ అయిపోతాను నాన్న. బాయ్. అమ్మా, లేట్ అవుతుందమ్మా, బాక్స్ ఇవ్వు. బాక్స్ సంగతి పక్కన పెట్టి ముందు పాలు తాగు. అమ్మా, ఇప్పుడు పాలు వద్దమ్మా, బాయ్. అమ్మా, టిఫిన్ బాక్స్ రెడీ అయిందా లేదా? అయింది కానీ ఆ బాక్స్ తీసుకొచ్చి అలానే పడేస్తావు. నాకు హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కనీసం నువ్వు తిన్న బాక్స్ అయినా నువ్వు కడుక్కోవచ్చు కదనే. అబ్బా, మర్చిపోయానమ్మా. ఈ ఒక్కసారికి నువ్వు క్లీన్ చేసే. అయినా స్కూల్కి పెట్టినట్టు 2-3 బాక్సులు పెట్టకు. అందరూ నీ ఒక్కదానికి తెచ్చుకుంటున్నావా, లేకపోతే క్లాస్ అందరికి బాక్స్ తెస్తున్నావా అని నవ్వుతున్నారు. ఒకే బాక్స్లో ఇంత అన్నం ఇంత కూర పెట్టి చాలు. ఏం పిల్లలు ఏమో, తినడానికి కూడా సిగ్గే. బాయ్. అమ్మా, కాఫీ. 9కి లేచి సిగ్గు లేకుండా కాఫీ అంట. కాలేజీకి వెళ్ళేది ఉందా లేదా? అబ్బా, 10th ఇంటర్ కాదే ఇప్పుడు. మెల్లగా వెళ్తలే గానీ టిఫిన్ ఏం చేసావు? ఏదో చేసాలే, ఎలాగో లేట్గా వెళ్తున్నావు కదా, ఈ వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వు. నేనంటే వెజిటబుల్స్ కట్ చేసేది, నాకు అంత టైం లేదు, నేను కాలేజ్కి వెళ్ళాలి. ఇప్పుడే మెల్లగా వెళ్తా అన్నావు కదే, పని చెప్పగానే వెళ్ళిపోతా అంటున్నావు. ఎప్పుడూ అలా కూర్చోకపోతే వచ్చి వంటలో హెల్ప్ చేయొచ్చు కదనే, బాక్స్ పట్టుకెళ్ళవా? పెళ్ళిడికి వచ్చావు, ఇంకా వంట కూడా రాదు అంటున్నావని నేను బాక్స్ తీసుకెళ్ళడమే మానేసా. నాకు నీ బాక్స్ ఏమవుతుంది, నాకు క్యాంటీన్లో తింటాలే. డాడీ, స్కూల్లో మా పీటీ డ్రెస్ చేంజ్ అయిందంట, కొత్త యూనిఫామ్ కొనాలని మా క్లాస్ టీచర్ చెప్పింది. అవన్నీ నేను స్కూల్ ఫీజు కట్టినప్పుడు మాట్లాడతారా? స్కూల్ వ్యాన్ వచ్చింది, నువ్వు అర్జెంటుగా వెళ్ళు. అయిపోయింది డాడీ, షూ వేసుకొని బయలుదేరడమే. ఎరా, ట్యూషన్కి టైం అయింది, వెళ్ళవా? నాదేం లేట్ డాడీ, మమ్మీదే లేటు. నేను దించేస్తారా, నేను బయటికి వెళ్తున్నా. పర్లేదులే డాడీ, సైకిల్ ఉందిగా, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతా లేట్ అవ్వకుండా. బాయ్. బాయ్. మమ్మీ, నాన్న
10th అయిపోయి స్కూటీ కొనిస్తా అన్నావు కదా నాన్న. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. ఇంకెప్పుడు కొనిస్తారో ఏమో. నాకు బస్ పడట్లేదు నాన్న, వామిటింగ్ వస్తుంది. డాడీ, నా కాలేజ్లో నెక్స్ట్ వీక్ ఫెస్ట్ ఉంది. ఇంకా నాకు బోల్డ్ అంతా షాపింగ్ కూడా ఉంది. సో నాకు కొంచెం డబ్బులు కావాలి డాడీ. ఎంత కావాలి? అంటే 10,000 అంటే మరీ ఎక్కువ అవుద్దేమో కదా. ఒక 5,000 చాలు, అడ్జస్ట్ అయిపోతా. ఏంట్రా 5,000? ఏదో చిన్న అమౌంట్లో చెప్తున్నావు. సరేలేరా, ఇస్తాలే. థ్యాంక్ యూ, లవ్ యూ డాడీ. అని చెప్పడం మర్చిపోయాను డాడీ. నాకు ఆ స్కూటీ వద్దు, ఆ కాలేజ్ బస్ అస్సలే వద్దు. రోజుకో 100 ఇస్తే హ్యాపీగా ఆటోలో వెళ్ళొస్తా. దివ్య బ్యాగ్ పెట్టేసి రావా, ఆడుకుందాం. హోంవర్క్ రాయకుండా వస్తే మా మమ్మీ కొడుతుందే. హోంవర్క్ రాసి వస్తాను, బాయ్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయే, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎగ్జామ్స్ సెంటర్ ఎక్కడ పడుతుందో ఏమో. అవును, నీ సిలబస్ అంతా అయిపోయిందా? రివిజన్లో ఉన్నావా? ఒకసారి చదవడమే అయిపోలేదు, ఇంకా రివిజన్ ఎక్కడ స్టార్ట్ చేస్తానే. ఏమో, సరేలే, రేపు స్కూల్లో మాట్లాడదాం, బాయ్. బాయ్. అబ్బా, ఈ ఇంటర్ అయిపోగానే దేవుడికి 100 కొబ్బరికాయలు కొడతానే. నాకు కూడా అదే అనిపిస్తుంది. అయినా మనం ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అందుకే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే బాగా ప్రిపేర్ అవుతున్నా. నీకు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెసేజ్ చేస్తా, నువ్వు అవి చదువుకో. సరే సరే, పంపి మరి. బాయ్. వస్తే రేపు వచ్చేటప్పుడు మెటీరియల్ జిరాక్స్ తీసుకురావడం మర్చిపోకు, ఓకేనా? సరే, బాయ్. అబ్బా, ఈ రికార్డ్స్ ఏంటో, ఈ ల్యాబ్స్ ఏంటో, ఈ ఇంటర్నల్స్ ఏంటో, నాకైతే పిచ్చిలేస్తుంది. ఇవేం తప్పవు గానీ. సరే, రేపు మేము మూవీ ప్లాన్ చేస్తున్నాం, వస్తావా? వస్తా. ఇదిగో ముందే చెప్తున్నా, మన గ్యాంగ్తో అయితేనే వస్తా. నువ్వు మళ్ళీ ఆ మెకానికల్ గ్యాంగ్ ఇన్వాల్వ్ చేస్తే నేనైతే రాను. నాకు అసలు వాళ్ళు నచ్చరు. సర్లే, మన గ్యాంగ్ తోనే వెళ్దాం. సరే, అలా అయితే హ్యాపీగా వస్తా. రేపు వచ్చే ముందు కాల్ చేస్తాలే, బాయ్. బాయ్. చిన్నప్పటి నుంచి నా లైఫ్ రీకాల్ చేసుకున్న తర్వాత నా ఇంటర్లో నాకు మా అమ్మ చెప్పిన మాటలు అలా గుర్తుండిపోయాయి. అలా తింగరదానిలా నడవకపోతే మెల్లిగా నడవచ్చు కదా. ఈ ఏజ్లో నడవడంతో పాటు జీవితం అంటే ఏంటో కూడా నేర్చుకోవాలి. అమ్మ నాన్న ఒక స్టేజ్ వచ్చే వరకే నీతో ఉంటారు. తర్వాత నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎవరైనా సరే ఒక ఏజ్ వచ్చే వరకే డిపెండ్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ చదివిన పెరిగిన నేను జాబ్ చేయడానికి అందరికీ దూరంగా వచ్చాను. ఇప్పటి నుండి నేను ఇండిపెండెంట్ గర్ల్. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏది కాదనకుండా ఇస్తూ బాగా చూసుకున్నారు. ఇప్పటి నుండి వాళ్ళని నేను హ్యాపీగా చూసుకునే టైం వచ్చింది. హలో అమ్మా, గుడికి వెళ్ళావా? టెంపుల్కి వెళ్తున్నాను, తర్వాతే ఆఫీస్కి వెళ్తాను. సరే నాన్న. ఫస్ట్ డే ఆఫీస్ కదా, కొంచెం టెన్షన్గా ఉంది మా. పర్లేదులే, మేనేజ్ చేసేస్తా. ఈవినింగ్ ఆఫీస్ అవగానే ఫస్ట్ డే నా ఆఫీస్ ఎలా అయిందో నీకే కాల్ చేసి చెప్తాను. బాయ్ రా, జాగ్రత్త. బాయ్ మా.